ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం చదువుదాము. ఫస్ట్ కామెంట్ అయితే, నీకు పడకనే ఇలా తయారయ్యావు. 6th 7th వాళ్ళే పడించుకుంటారు బ్రో రోజు రోజుకి. ఆమె మినిమం పిహెచ్డి చేసిన వాళ్ళే. ఆమెకు పడడం ఏంటిది, బాగా ఎంజాయ్ చేస్తుంది. నువ్వు ఇంకా 6th 7th దగ్గరే అయిపోయావు. ఆమె పిహెచ్డి లెవెల్ అనమాట. కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వు బ్రో. దెబ్బలు పడకోకుండా ఎట్లుంటుంది, మినిమం పడే ఉంటుందిలే. ఒకవేళ పడలేదనుకో నువ్వు ట్రై చేసుకో, నువ్వు కొట్టు దెబ్బలు, ఏముంది, ఎవరైతే ఏముంది, మళ్ళీ ఒకటిగా కొట్టాడే మేము సంతోషిస్తుంది దెబ్బలు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, డ్యాన్స్ బాడీ షోయింగ్. అవును బ్రో, మరి బాడీ షోయింగ్ లేకపోతే, డ్యాన్స్ లేకపోతే, కొంచెం షోయింగ్ లేకపోతే నువ్వు చూస్తావా? చూడవు కదా బ్రో. కామెంట్ పెట్టేటోడుగా లేదు కదా. షోయింగ్ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫిగర్ కూడా కత్తిలా ఉంది. అన్నీ లోపల కలిసిపోతాయి బ్రో, మనం కలుపుకోవాలన్నమాట. ఫిగర్ షోయింగ్ లేకపోతే నువ్వు చూడవు, నేను కూడా చూడాలనుకో, స్కిప్ చేసేస్తా అంతే. వాళ్ళకి కావాలి ఫాలోవర్స్ కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీకు ఎన్ని దెబ్బలు పడ్డాయి అంటే, ఇప్పటి వరకు అయితే నాకు తెలియదు బ్రో, నీకు కూడా తెలియదు కదా. ఈసారి నుంచి ఎన్ని దెబ్బలు పడ్డాయో నువ్వు ఆమెకి జీతం ఉండిపో. ఎన్ని దెబ్బలు పడుతున్నాయో లెక్క పెడతా ఉండనమాట. నువ్వు ఆ దెబ్బలు పడించుకుంటూనే ఉంటుంది, నువ్వు దెబ్బలు లెక్క పెడుతూనే ఉండనమాట. బరాబర్ లెక్క ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, వెరీ బిగ్ హార్ట్. అంటే ఆ బిగ్ హార్ట్ స్టార్టింగ్లో చిన్నగానే ఉండే బ్రో, తర్వాత ఆ బిగ్ హార్ట్ని ఆట ఆడుకొని చాలా బిగ్ హార్ట్ అయిపోయింది అనమాట. పాపం ఎవడో ఆ మహానుభావుడు చాలా బిగ్గు చేసేసాడు హార్ట్ని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నిన్ను దెబ్బ వెయ్యాలి అని ఉంది. వెయ్యి బ్రో, ఏముంది బ్రో, ఏదో ఒక రూపాయి దగ్గర పడుతుంది ఖచ్చితంగా. ఎవరన్నా సరే ఎక్కడో ఒక చోట పడకుండా ఉండరు. ట్రై చేయి, పడితే ఓకే, పడకపోతే పడేంత వరకు ట్రై చేస్తూనే ఉండు. అప్పుడు దెబ్బేసుకో, పడిపోతే అంతే. ఏముంది, ఈజీ, దట్స్ ఇట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గుంట మంచి పొంగు మీద ఉంది. అంటే ఆ ఏజ్ అలాంటిది బ్రో. ఈ ఏజ్లో పొంగు మీద ఉండకపోతే బామ్మ లెక్క 60-70 ఏళ్ళ బామ్మ లెక్క ఉండాలా. పొంగు మీదే ఉండాలి. పొంగు మీద ఉంటేనే మనలాంటి కుర్రోలు వాళ్ళ చుట్టూ గిరామంటూ తిరిగేది అనమాట. తిప్పుకోవడానికే బ్రో వాళ్ళు పొంగు మీద ఉండేది, అంతే కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కోహినూరి డైమండ్. అంటే అవి వస్తువులు కదా బ్రో, వస్తువులకి మనుషులకి చాలా తేడా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. వేరే వాటితో పోల్చండి, వస్తువులతో పోల్చకండి. ఏదైనా సరే గాడిదలు, గుర్రాలు, ఆ స్టైలు ఈ స్టైల్ అని పోల్చండి. వస్తువులతో మనకెందుకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బాల్ సూపర్. అవి ఎంతో కష్టపడి తయారు చేసుకొని పెంచుకున్నాయి బాల్స్. నువ్వు సూపర్ అని చెప్పేసి అంత మాత్రాన్ని ఈజీగా పెరగవు. ఆ బాల్స్, ఆ షేప్స్, ఆ సైజెస్ అంత పెరగాలంటే మినిమం ఉండాలి. డిగ్రీ పిహెచ్డి చేసిన తర్వాతే అందరికి అర్థమవుతుంది అట్లా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బాల్స్ మిల్క్ షేక్. అంటే ఆ బాల్స్లో నుంచి మిల్క్ షేక్ వస్తుంది మరి అందరికీ. కాకపోతే ఈ బాల్స్ కొంచెం బిగ్గు బాల్స్ అనమాట. దాంట్లోంచి మరి ఒక ఈవిడ ముర్రి గేదె పాలు మినిమం 5 లీటర్లు వస్తాయి. పొద్దున 5 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు అనేటట్టు ఉందన్నమాట. అంతే, పర్లేదు. ఈ సాంగ్కి బికినీ వేసుకొని చేయాల్సింది. అంటే మీరు చెప్పారు కదా బ్రో, మీరు చెప్పలేదని వెయిట్ చేస్తుంది బ్రో. బికినీ ఏంది, ఇంకా నువ్వు చెప్తూనే ఉండు. ఆమె ఆ వేసులలో ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు అలానే చెప్తా ఉండు, ఓకేనా. ఈసారి నీకోసం బికినీ వేసుకొని ట్రై చేస్తుంది బ్రో, డోంట్ వరీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కామెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్క దెబ్బ వేసుకోండి. బ్రో, కామెంట్ చూసిన ప్రతి ఒక్కరూ దెబ్బలు వేసుకోవాలంటే ఆమె చచ్చిపోతుందయ్యా స్వామి. కామెంట్ చూసిన వాళ్ళందరూ దెబ్బలే కొట్టాలంటే కష్టం. ఎవరో ఒకరు లేదా ఇద్దరు, మహా అంటే ఒక 10 మంది అనుకో లోపల దెబ్బ కొట్టేటోళ్ళు. లేకపోతే ఆ దెబ్బల మీదే పని. అంటే రోజుకొకడైనా సరే చచ్చిపోయేంత వరకు 1000 మంది అనుకో, దానికి మించి దెబ్బలు కొట్టేటోళ్ళు. అట్లా కొంచెం అర్థం చేసుకుని కామెంట్ పెట్టు. నిజమే, నీకు గట్టిగా పడాలి దెబ్బలు. పడాలి బ్రో, తప్పదు కదా. ఎంతోమంది ట్రై చేస్తున్నారు, అందులో నువ్వు కూడా ట్రై చేయి. నీ అదృష్టం బాగుంటే నువ్వు కూడా దెబ్బలు కొట్టొచ్చు. మినిమం దెబ్బలు కొట్టొచ్చు. ఒక్కసారి దెబ్బ కొట్టావా, చచ్చిపోయేంత వరకు నేను మర్చిపోవద్దు, అలా ట్రై చేయి. లేకపోతే దాని జోలికే వెళ్ళకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, పాపం ఎన్ని దెబ్బలు పడ్డాయో,
ఎన్ని దెబ్బలైనా పడతాయి బ్రో. వాళ్ళకి కావాలి అనుకుంటే ఎన్ని దెబ్బలైనా పట్టించుకుంటారు, వేయించుకుంటారు, కస పొడిపించుకుంటారు అనమాట. నీకేమైనా అభ్యంతరమా చెప్పు, కామెంట్లు పెట్టి సంతోషించు బ్రో. ఏం చేస్తాం, అందులో నేను కూడా ఉన్నాను అనుకో, కామెంట్ సంతోషం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వాటర్ మిలన్. ఏం బ్రో తాగుతావా? అది ఖరీదైన వాటర్ మిలన్ బ్రో, అంత ఈజీగా దొరకదు. దొరికిన వాడు మాత్రం ఖచ్చితంగా అదృష్టవంతుడు, ఆ వాటర్ మిలన్ దొరికినవాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీకు ఆల్రెడీ గట్టి దెబ్బలు కొట్టాడనుకుంటా. గట్టి దెబ్బలు కొట్టించుకోని వాళ్ళు ఎవరున్నారు బ్రో ఈ కాలంలో? ఈ రోజులలో మెయిన్ సాటిస్ఫాక్షన్, సంతోషం అదే కదా. సో గట్టి దెబ్బలు కొట్టించుకునే వాళ్ళందరూ మామూలే. బిల్డింగ్ కూలిపోద్ది జాగ్రత్త. ఎంతోమంది ఫిగర్స్ ఆ బిల్డింగ్ పైకెక్కి కింద దూకినప్పుడు ఆ బిల్డింగ్ ఏం కాదు బ్రో, ఇది జస్ట్ నార్మల్ అంతే. డోంట్ వరీ, ఆ బిల్డింగ్ ఏం కూలదులే, నువ్వేం బాధపడకు. ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఏం కాదు, దూకని డ్యాన్స్ చేసుకొని దూకని ఏమైనా చేసుకొని ఆయన కూడా వదిలేశాడు అంతే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కావాలని చెయ్యట్లేదు, వాళ్ళ వీడియోస్కి వచ్చిన కామెంట్స్ మాత్రమే చదివి మీకు వినిపిస్తున్నాను, తప్పుగా అనుకోకండి. అండ్ ఎవరన్నా కొత్తగా విజిట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ పేజ్ ఇస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. అక్కడ నుంచి నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరిదన్నా ట్రోల్ చేయాలి అనుకుంటే వాళ్ళది మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నా వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి కామెంట్స్ చేయాలన్నా చదవాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాళ్ళ వీడియో వెతికి వాళ్ళ ఐడీస్ చెప్తే వెతికేసుకొని మీకు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.